హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 1Bలోని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అనే ఒక లెసన్ మనం కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో రేపు నుండి ఈ ఎక్సెస్ సంబంధించిన ఈ చాప్టర్ సంబంధించిన ఎక్సెస్ని మనం నేర్చుకుందాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఇందులో 4 కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ దాని యొక్క ఫార్ములా, రొటేషన్ ఆఫ్ యాక్సెస్ దాని యొక్క ఫార్ములా. సో ఇప్పుడు అదేంటో చూద్దాం. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయండి. వీడియో అయిపోయిన తర్వాత అందరికీ షేర్ చేయండి. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, సో పేర్లోనే ఉంది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే యాక్సెస్ని ట్రాన్స్లేషన్ చేయడం అంటే ట్రాన్స్ఫర్ చేయడం. సో అంటే చూడండి, మనకి a line which is parallel to horizontal line is called x-axis. మనం నేర్చుకున్నాం. ఏదైతే లైన్ హారిజాంటల్ లైన్ కి ప్యారలల్ గా ఉంటుందో దాన్ని మనం x-axis అని నేర్చుకున్నాం. a line which is parallel to vertical line is called y-axis. సో ఏదైతే లైన్ మనకి వెర్టికల్ గా ఉంటుందో ప్యారలల్, దాన్ని y-axis అంటారు. ఆర్ a line which is perpendicular to x-axis is called y-axis. The point of intersection of x-axis and y-axis is called origin. సో ఈ రెండు ఎక్కడైతే మనకి మీట్ అవుతాయో దాన్ని ఆరిజిన్ ఓ 0,0 అంటాం. ఓ 0,0. సో ఆరిజిన్ పాయింట్ ఈజ్ x కోఆర్డినేట్ 0 అండ్ y కోఆర్డినేట్ ఈజ్ 0. అయితే ఇప్పుడు మనకి ఈ x-axis అండ్ y-axis ని మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? ట్రాన్స్లేషన్ ఆఫ్ x-axis. సో ఈ ఆరిజిన్ ని మనం షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆరిజిన్ నేను ఇక్కడ షిఫ్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఆరిజిన్ ని అక్కడ షిఫ్ట్ చేశాను అనుకోండి. అప్పుడు నాకేమవుతుంది? ఇక్కడ సో ఇది ఓ డాష్ అనే ఒక పాయింట్ మనకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఆరిజిన్ 0,0ని ఒక కొత్త పాయింట్ దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ h,k నేను షిఫ్ట్ చేశాను అనుకున్నాను. అంటే అర్థం ఏంటి? సో ఈ డిస్టెన్స్ నేను h అనే డిస్టెన్స్ నేను మూవ్ చేశాను. సో ఈ డిస్టెన్స్ k అనే డిస్టెన్స్ నేను మూవ్ చేశాను. అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఏం లేదండి. సో ద షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ టు న్యూ పొజిషన్, సో with x-axis and y-axis is called translation of axis or translation of axis. అంటే ఆరిజిన్ ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మనం మూవ్ చేయడం. సో వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ x-axis and y-axis. సో x-axis and y-axis యొక్క డైరెక్షన్ అదే డైరెక్షన్, ఇంకా డైరెక్షన్స్ మార్చట్లేదు. సో అలా నేను షిఫ్ట్ చేస్తే దాన్ని మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటారు. అయితే మరి ఆరిజిన్ ఇంకో కొత్త ఆరిజిన్ అయిందంటే ఖచ్చితంగా పాయింట్స్ అని మారుతాయి. ఎందుకంటే ఇక్కడ 0,0. సో నేను కొంచెం మూవ్ చేశాను కనుక కొత్త పాయింట్స్ అని వస్తాయి. అవి ఎలా వస్తాయో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇది h, ఇది k. సో ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ మనం p అనే ఒక పాయింట్ మనం x, y అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది L, ఇది M, ఇది N, ఇది OPQR, ఇది R, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు నాకు ఇదే పాయింట్ మనకి P క్యాపిటల్ X, క్యాపిటల్ Y గా మారిపోద్ది. ఎందుకంటే నేను ఆరిజిన్ షిఫ్ట్ చేశాను కనుక. సో ఇప్పుడు ఏదైతే పాయింట్ మనం X తీసుకున్నామో x, y, అదే పాయింట్ మనకి క్యాపిటల్ X, క్యాపిటల్ Y అవుతుంది. ఎందుకంటే నేను ఆరిజిన్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేశాను. సో షిఫ్ట్ చేస్తే ఇప్పుడు నాకు ఈ x అనేది ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు, సో ఏ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్, దట్ ఈస్ ON. సో ఈ ON డిస్టెన్స్ ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు OL ప్లస్ LN. సో మనకి ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? క్యాపిటల్ X అవుతుంది. ఈ డిస్టెన్స్ అవుద్ది క్యాపిటల్ Y అవుతుంది. ఎందుకంటే ఇది కొత్త యాక్సిస్ కనుక క్యాపిటల్ X యాక్సిస్, ఇది క్యాపిటల్ Y యాక్సిస్. సో అప్పుడు మనకి ఏమవుద్ది? x ఈజ్ ఈక్వల్ టు OL అంటే ఏమనుకున్నాం? h అనుకున్నాం. సో h ప్లస్ LN అంటే అండి LN. సో ఇది క్యాపిటల్ X కనుక ఇది కూడా క్యాపిటల్ X అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో h ప్లస్ x. అదే విధంగా మనకి y ఈజ్ ఈక్వల్ టు, సో y అంటే ఏంటి? మనకి PN. y అంటే ఏంటి? PN. సో y ఈజ్ ఈక్వల్ టు PN ఏం రాయొచ్చు?
పిఎం ప్లస్ ఎంఎన్, పిఎం ప్లస్ ఎంఎన్. సో పిఎం అంటే మనకి క్యాపిటల్ వై, ఎంఎన్ అంటే ఏంటి కే, అంటే వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వై. అంటే ఇప్పుడు మనకి ఓల్డ్ కోఆర్డినేట్ పిఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు కొత్త కోఆర్డినేట్ పి క్యాపిటల్ పి, సో హెచ్ ప్లస్ ఎక్స్ కే కామా వై, కే ప్లస్ వై అనే కొత్త కోఆర్డినేట్స్ వచ్చాయి. సో అంటే ఏంటి, మనం ఒక ఆరిజిన్ని ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, వితౌట్ చేంజింగ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఇఫ్ యూ షిఫ్ట్ ద ఆరిజిన్ టు న్యూ పొజిషన్ in a plane, then it is called translation of x axis. Then old coordinates becomes, so then old coordinates becomes new coordinates, that is h plus x k plus y, h plus x and k plus y. ఓకేనా? అంటే మనకి ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడిగితే మనకి x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వై సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడిగితే మనం ఏంటి, ఎక్స్ బదులు ఇది వేయాలి, వై బదులు ఇది వేయాలి. ఓకేనా? మరి ఒకవేళ న్యూ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ ఇచ్చి ఓల్డ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ అడిగారు అనుకోండి, అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ క్యాపిటల్ ఎక్స్లో క్యాపిటల్ వైలో ఇస్తాడు, మనం ఏం చేయాలి, స్మాల్ వైలు స్మాల్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ హెచ్ అనేది ఇటు సైడ్ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, ఈ వై ఇటు సైడ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ కే ఇటు సైడ్ వస్తుంది. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే, అంటే క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ కామా వై మైనస్ కే. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ అడిగితే ఈ ఫార్ములా వేయాలి. ఓకేనా? సో ఒక ఈక్వేషన్ ఇచ్చి న్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ అడిగితే ఈ వాల్యూ వేయాలి. సో ఈ వాల్యూ వేయాలి. సో పాయింట్స్ ఇస్తే మనకు తెలుసు, అడు కొత్త ఇస్తే మనం ఇందులో మనం ఇలా తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే మనకి పాయింట్స్ అనేవి ఈజీగా వస్తాయి. కానీ ఈక్వేషన్ మనకు ఈ విధంగా చేయాలి. అయితే మరి ఈ హెచ్ కామా కే వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ చేయాలండి ఇప్పుడు మనం చూద్దాం. ఈ హెచ్ కామా కే వాల్యూస్ని మనం ఏ విధంగా ఫైండ్ చేయాలండి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం హెచ్ కామా కే వాల్యూస్ని ఏ విధంగా రప్పించాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by square plus 2gx plus 2fy plus c is equal to 0. సో ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం హెచ్ కామా కే వాల్యూస్ రప్పించాలంటే ఆరిజిన్ని షిఫ్ట్ చేయాలి. ఆరిజిన్ని మనకి ఏ వాల్యూ దగ్గర షిఫ్ట్ చేయాలి, హెచ్ కామా కే అనే వాల్యూ దగ్గర షిఫ్ట్ చేయాలి. ఆరిజిన్ని హెచ్ కామా కే వాల్యూస్ షిఫ్ట్ చేస్తే మనకు ఆల్రెడీ ఇందులో హెచ్ ఉంది, అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. కనుక ఆరిజిన్ని మనం x1 y1 అనే వాల్యూస్ని షిఫ్ట్ చేద్దాం. x1 అంటే హెచ్, y1 అంటే కే అన్నమాట. సో ఆ వాల్యూ దగ్గర షిఫ్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్, సో వచ్చిన కొత్త ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఏవైతే ఫస్ట్ డిగ్రీ అంటే 1 అండి. సో ఏవైతే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉంటాయో వాటిని మనం ఎలిమినేట్ చేసినట్లయితే మనకి హెచ్ కామా కే వాల్యూస్ వస్తాయి. సో ఓకే, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ x1 క్యాపిటల్ వై ప్లస్ y1. అంటే ఇది x1 అంటే హెచ్ అండి, y1 అంటే కే అండి. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ x1 ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ y1 ప్లస్ b ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ 2z ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ 2f ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏం చేస్తాం, ఇచ్చిన ఈక్వేషన్ని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మారుస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, a ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2h ఇంటూ దీన్ని కూడా మనం మల్టిప్లై చేద్దాం. సో x ఇంటూ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, x ఇంటూ x1 క్యాపిటల్ వై, నెక్స్ట్ y ఇంటూ x, సో క్యాపిటల్ x ఇంటూ y1
నెక్స్ట్ x1 ఇంటూ y1. నెక్స్ట్ b ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ మళ్ళీ. సో b ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్. సో y స్క్వేర్, సో y1 స్క్వేర్ ప్లస్ 2y1. నెక్స్ట్ ప్లస్ 2g క్యాపిటల్ X ప్లస్ 2g స్మాల్ x1. నెక్స్ట్ 2f క్యాపిటల్ Y ప్లస్ 2f స్మాల్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నామో ఆ ఈక్వేషన్ మార్చుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకి అక్కడ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్, ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్ వస్తాయి. చూడండి, ax స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 2xx1 ప్లస్ 2hx. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి, ఈక్వేషన్స్ మార్చుకోవాలి. సో ఇక్కడ x స్క్వేర్ ఉంది, ax స్క్వేర్. సో స్మాల్ వద్దు, ఓన్లీ క్యాపిటల్లో రాసుకుందాం. నెక్స్ట్ ఏం రావాలి, 2hxy. సో ఇక్కడ ఉంది కదా, ప్లస్ 2h క్యాపిటల్ X క్యాపిటల్ Y. చూసారా, ax స్క్వేర్ a క్యాపిటల్ X స్క్వేర్ ప్లస్ 2h క్యాపిటల్ X క్యాపిటల్ Y క్యాపిటల్ X క్యాపిటల్ Y. అంటే ఈ రెండు యూజ్ చేసాం, ఈ రెండు యూజ్ చేసాం. నెక్స్ట్ by స్క్వేర్. సో చూడండి, b క్యాపిటల్ Y స్క్వేర్ ప్లస్ b క్యాపిటల్ Y స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏంటి, 2g ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్లో రావాలన్నమాట. ఎస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే x కామన్ తీయాలి. సో 2x కామన్ తీయాలి. 2x కామన్ తీస్తే సో మనకేమొస్తుంది, ఇప్పుడు 2x కామన్ తీస్తే g క్యాపిటల్ X కామన్ తీస్తున్నాం మనం. సో ఇక్కడ క్యాపిటల్ X లేదు, సో ఇక్కడ కూడా క్యాపిటల్ X ఉంది. సో g, సో 2g కనుక 2 క్యాపిటల్ X కామన్ తీస్తున్నాం కనుక ఇక్కడ మనకి చూడండి 2 క్యాపిటల్ X తీస్తున్నాం కనుక hy ప్లస్ hy1. ఇక్కడ hy1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్. సో ఇది అయిపోయింది. సో సింపుల్ అండి ఇక్కడ మనకి. సో మనం ఏం కామన్ తీస్తున్నాం, 2x కామన్ తీస్తున్నాం. ఎందుకంటే 2gx రావాలి కనుక మనకి 2x ఫార్మ్లో రావాలి కనుక సో 2 క్యాపిటల్ X కామన్ తీస్తున్నాం. 2 క్యాపిటల్ కామన్ తీస్తే ఇదంతా g మాట. సో 2x కామన్ తీస్తే g ఎలా వచ్చింది మనకి ఇక్కడ, ఇవ్వండి 2xలో 2x కామన్ తీస్తే g వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం 2x కామన్ తీస్తే మనకి సో hy1 లోపలికి వెళ్ళిపోతుంది ఇందులో. నెక్స్ట్ ఇక్కడ కూడా x ఉందని చూడండి. సో 2x కామన్ ఉంది. 2x కామన్ తీస్తే సో a ఇంటూ x1 సో ప్లస్. నెక్స్ట్ ఇప్పుడు 2y కామన్ తీద్దాం. సో 2y కామన్ తీస్తే సో ఇందులో y లేదు, సో ఇందులో మళ్ళీ y ఉంది. ఇవ్వండి y ఉంది, 2y ఉంది. 2yని కామన్ తీస్తే ఏమవుతుంది, hx1 ప్లస్ ఇందులో y ఉంది చూడండి. సో y కామన్ తీస్తే 2y కామన్ తీస్తే by1 ప్లస్ by1. అదేవిధంగా ఇక్కడ 2x కామన్ తీస్తాం కదా, ఇక్కడ కూడా 2y ఉంటుంది. సో 2y కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ f ఉంటుంది, ప్లస్ f ఉంటుంది. ఇంక మిగిలినవన్నీ యాస్టీజ్గా రాసింది. మిగిలిన ఏంటంటే ఉంటాయి మనకి ఇక్కడ. సో ax1 స్క్వేర్. సో ఇందులో అన్నీ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 2hxy ఆల్రెడీ రాస్తాం, 2hxy. సో y కామన్ తీస్తాం, ఇక్కడ క్యాపిటల్ X కామన్ తీస్తాం. అంటే ఇంకేముంటుంది, ప్లస్ x1 y1. నెక్స్ట్ 2gx1. నెక్స్ట్ 2f(y1) ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి h, k రావాలంటే ఏం చేయాలి, x కోఫిషియంట్ y కోఫిషియంట్. సో ఫస్ట్ డిగ్రీ x కోఫిషియంట్, ఫస్ట్ డిగ్రీ y కోఫిషియంట్ మనం ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా h, k వస్తాయి. అంటే
దీన్ని మనం ఈక్వల్ చేయాలన్నమాట. సో చూడండి, ax1 ప్లస్ hy1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇది 0 అవ్వాలంటే ఈ ఎక్స్ కోఎఫిషియంట్ 0 అవ్వాలంటే ఇది 0 అవ్వాలి. సో y ఫస్ట్ డిగ్రీ y 0 అవ్వాలంటే ఇది 0 అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, hx1 ప్లస్ by1 ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే h, k వస్తుంది. సో ఎలా సార్ చూడండి, x1 y1 కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి ఏం రాయాలి, ఇప్పుడు ఇక్కడ హెచ్ రాయాలి, ఇక్కడ బి రాయాలి. అంటే y కోఎఫిషియంట్స్ ఫస్ట్ రాయాలి, నెక్స్ట్ కాన్స్టెంట్స్ g f, నెక్స్ట్ మళ్ళీ ఏహెచ్ రాయాలి, ఇక్కడ ఏహెచ్, మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి హెచ్బి. అంటే ఏదైతే స్టార్టింగ్ అయిందో అదే ఎండింగ్ అవుతుంది. సో ఇప్పుడు x1 బై hf మైనస్ bg స్క్వేర్, hf మైనస్ bg స్క్వేర్, hf మైనస్ bg ఈజ్ ఈక్వల్ టు y1 బై gh మైనస్ AF. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ AB మైనస్ హెచ్ స్క్వేర్. సో కాన్స్టెంట్ 1 బై, సో కాన్స్టెంట్ అంటే ఇక్కడ 1 తీసుకోవచ్చు. సో AB మైనస్ హెచ్ స్క్వేర్. సో మనకి ఇప్పుడు x1 కావాలనగా ఇదేం మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, x1 ఈజ్ ఈక్వల్ టు HF మైనస్ BG బై, సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో AB మైనస్ హెచ్ స్క్వేర్, AB మైనస్ హెచ్ స్క్వేర్. అదేవిధంగా y1 ఈజ్ ఈక్వల్ టు, సో GH మైనస్ AF బై AB మైనస్ హెచ్ స్క్వేర్. సో ఈ విధంగా x1 అంటే ఏమనుకున్నాం, h అనుకున్నాం, y1 అంటే ఏమనుకున్నాం, b అనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, h, k ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వచ్చింది. సో HF మైనస్ BG బై AB మైనస్ హెచ్ స్క్వేర్, అదేవిధంగా GH మైనస్ AF బై AB మైనస్ హెచ్ స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఈజీగా మనం ఏదైనా ఒక ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్లో మనం క్యాపిటల్ X క్యాపిటల్ Y అంటే ఏంటంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి నేర్చుకుందాం. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏం నేర్చుకున్నాం, జస్ట్ ఆరిజిన్ ని షిఫ్ట్ చేస్తాం వితౌట్ చేంజింగ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఈ ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని చేంజ్ చేయకుండా ఓన్లీ ఆరిజిన్ ని ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. సో దాన్ని ఏమంటాం మనం, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నాం. మరి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి, పేరులో ఉంది రొటేషన్ ఆఫ్ యాక్సిస్. అంటే ఇక్కడ రివర్స్ అన్నమాట, ఆరిజిన్ ని మనం ఫిక్స్డ్ గా ఉంచాలి, ఆరిజిన్ షిఫ్ట్ చేయకూడదు. ఏంటి షిఫ్ట్ చేయాలి, యాక్సిస్ ని షిఫ్ట్ చేయాలి, అంటే యాక్సిస్ ని రొటేట్ చేయాలి ఇక్కడ అన్నమాట. సో రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే యాక్సిస్ ని రొటేట్ చేయాలి, యాక్సిస్ ని రొటేట్ చేస్తే దాన్ని రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ద rotation of x-axis and y-axis without changing the origin is called rotation of the axis. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఆరిజిన్, ఓకే. సో ఇప్పుడు ఇది x-axis, ఇది y-axis. The rotation of x-axis, the rotation of coordinate axis without changing the origin with the same angle. సో ఇక్కడ మనకి ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉండదు. సో అప్పుడు అంటే ఎక్స్ యాక్సిస్ మనం ఎంతైతే రొటేట్ చేస్తున్నామో వై యాక్సిస్ కూడా అంతే రొటేట్ చేయాలి. అప్పుడు మనకి సో వితౌట్ చేంజింగ్ ద యాంగిల్ అవుద్ది, అలా కాకుండా నేను ఎక్స్ యాక్సిస్ ఇంతవరకు వై యాక్సిస్ ని జస్ట్ ఇంతవరకు చేశాను అది అవుతుందన్నమాట. అంటే వితౌట్ చేంజింగ్ ద యాంగిల్ అంటే సేమ్ యాంగిల్ అన్నమాట. సో విత్ ద సేమ్ యాంగిల్, సో ఎక్స్ యాక్సిస్ ఎంతైతే మన యాంగిల్ మనం షిఫ్ట్ చేస్తామో వై యాక్సిస్ కూడా అంతే యాంగిల్ తో షిఫ్ట్ చేస్తే దాన్ని మనం రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ అంటాం. ద రొటేషన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ without changing the origin with the same angle is called rotation of the axis. So for example చూడండి, నేను x axis ని ఇక్కడ వరకు షిఫ్ట్ చేశాను. సో ఇది యాంగిల్, కొంత యాంగిల్ తో షిఫ్ట్ చేశాను. సో ఆరిజిన్ మారిందా, మారలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను y axis ని కూడా అంతే యాంగిల్ తో షిఫ్ట్ చేయాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ నేను థీటా యాంగిల్ తో నేను షిఫ్ట్ చేస్తాను. సో విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ కూడా సేమ్ యాంగిల్, సో థీటా యాంగిల్ తో నేను షిఫ్ట్ చేస్తే అప్పుడు మనం ఏంటి వస్తుంది, ఇక్కడ మనకి ఎక్స్ డాష్ అనే కొత్త యాక్సిస్ వస్తుంది, అదేవిధంగా వై డాష్ అనే కొత్త యాక్సిస్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే
ఈ పి ఎక్స్ కామా వై అనేది ఈ ఓల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ అవుతుంది, న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ కూడా చెందుతుంది అన్నమాట. అందుకని ఈ పి ఎక్స్ కామా వై ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే నేను ఇదే పాయింట్ నేను పి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై కూడా అవుతుంది. అదే పాయింట్ పి ఎక్స్ కామా అవుతుంది. సో నేను విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ యాక్సిస్ అయితే ఒక పాయింట్స్ నేను వేస్తాను, విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ అయితే ఒక పాయింట్స్ వేస్తాను. దానికి మీకు ఈజీగా గుర్తుండడం కోసం సో డిటర్మినెంట్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా కాస్ థీటా. సో దీని మనకి డిటర్మినెంట్ ఏంటి, ఏడి మైనస్ బీసీ. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ అయిపోయింది కనుక సో ఏబిసిడి ఉంటే మనకి డిటర్మినెంట్ ఏం చేస్తాము, ఏడి మైనస్ బీసీ సో అని చేస్తాం. అంటే ఈ వాల్యూ 1 అన్నమాట. ఈ వాల్యూ 1 వచ్చే విధంగా గుర్తుపెట్టుకోండి. సో కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్, కాస్ ఇంటూ కాస్ అంతా కాస్ స్క్వేర్ థీటా. సో మైనస్, సో మైనస్ సైన్ ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అంటే మైనస్ ఇన్ మైనస్ ఏమవుతుంది ప్లస్, సో సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం ఈ విధంగా కొంచెం లాజిక్ మాట ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎలాగా కాస్ థీటా మైనస్ సైన్ థీటా సైన్ థీటా కాస్ థీటా, అంటే కాస్ ఇక్కడ ఉంటుంది కాస్ స్క్వేర్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ థీటా. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా మీరు వితౌట్ కన్ఫ్యూజన్ మీరు లెక్కలన్నీ కూడా ఈజీగా చేస్తారు. సో ఇప్పుడు ఇది మీకు గుర్తుంది కనుక ఇప్పుడు మన ఫార్ములా ఎలా రాస్తామంటే చూడండి. సో స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఏం చెప్పాను నేను, కాస్ థీటా మైనస్ సైన్ థీటా సైన్ థీటా కాస్ థీటా. సో ఇది క్యాపిటల్ ఎక్స్, ఇది క్యాపిటల్ వై. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై కావాలన్నా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలన్నా ఈ టేబుల్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మాల్ ఎక్స్ కావాలి, చూడండి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు నాకు స్మాల్ వై కావాలి, స్మాల్ వై కావాలంటే సేమ్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ థీటా ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ వై ఇంటూ కాస్ థీటా. సో ఈ విధంగా మనకి ఓల్డ్ కోఆర్డినేట్స్ మనకి ఎక్స్ కామా వై వస్తాయి. ఇప్పుడు దీన్ని మీకు ఎలాగ వస్తుంది కనుక ఇప్పుడు రాసేసుకోండి. సో ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా కామా ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా, ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఇలా రాసుకుని బ్రాకెట్ పెట్టాడు. ఇది మనకి ఓల్డ్ కోఆర్డినేట్స్. మరి ఇప్పుడు కొత్త కోఆర్డినేట్స్ కావాలంటే న్యూ కోఆర్డినేట్స్. సో ఇప్పుడు అదే పాయింట్ న్యూ కోఆర్డినేట్స్ కూడా అంటున్నాం కదా. సో న్యూ కోఆర్డినేట్స్ కావాలంటే ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఇప్పుడు ఇది కావాలి అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఈ రెండు మల్టిప్లై రాయాలి. ఎక్స్ కాస్ థీటా స్మాల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. క్యాపిటల్ వై కావాలంటే ఇది కావాలంటే సో మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ వై కాస్ థీటా. సో ఇది క్యాపిటల్ ఎక్స్ కి ఫార్ములా, ఇది క్యాపిటల్ వై కి ఫార్ములా. సో జస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకున్న డిటర్మినెంట్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో అంటే డిటర్మినెంట్ 1 ఎప్పుడు కూడా వెళ్ళప్పుడు కూడా ఇది కాన్స్టెంట్ 1 వచ్చే విధంగా ఉంటుంది. 1 అంటే ఒకటే ఫార్ములా, సో ఒకటే మెథడ్, ఒకటే షార్ట్ కట్ అనేది అర్థం అన్నమాట. ఒకటంటే ఒకటే మెథడ్, ఒకటే షార్ట్ కట్, ఒకటే ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ టేబుల్ ఇవన్నీ కూడా ఈజీగా రాయొచ్చు వితౌట్ బై హార్టింగ్. లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా అంటే ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఇది బుర్ర పాడైపోద్ది. సో కనుక సో వితౌట్ బై హార్టింగ్ వితౌట్ ఎనీథింగ్ సో చిన్న లాజిక్, ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలండి. డిటర్మినెంట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు వస్తుంది. అయితే ఇప్పుడు సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్స్ అయిపోయింది, ఫార్ములా అయిపోయింది, రొటేషన్ ఆఫ్ యాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫార్ములా అంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఒక ఈక్వేషన్ ఇస్తే టీటా వాల్యూని మనం ఫైండ్ చేయాలి. సో టీటా వాల్యూ అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఎంత రొటేషన్ చేసింది ఎంత రొటేషన్ చేసిందా ఆ యాంగిల్ మనకు తెలియాలంటే సో మనకి ఇప్పుడు ఒక ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి సో ఆ టీటా వస్తుంది. టీటా ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి ఎక్స్ వై అనే టర్మ్ ఉండకూడదండి. సో ఎక్స్ వై టర్మ్ లేకపోతే మనకి టీటా అనేది వస్తుంది. ఎందుకంటే మనం రొటేషన్ చేస్తాం కనుక సో అక్కడ ఎక్స్ వై టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎక్స్ వై టర్మ్ ని మనం ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా యాంగిల్ టీటా అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ టీటా అనేది ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0
అని ఒక ఈక్వేషన్ ఇచ్చారండి. సో ఇది ఓల్డ్ ఈక్వేషన్ అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు న్యూ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ కావాలి బికాస్ ఆఫ్ యాంగిల్ రొటేషన్. సో యాక్సిస్ రొటేషన్ అనమాట. సో రొటేషన్ అయింది కొంత యాంగిల్తో రొటేట్ అయింది. మరి ఆ యాంగిల్ ఎంత రొటేట్ అయిందో మనకు తెలియదు. సో ఎంత యాంగిల్ రొటేట్ అయిందో మనకు కావాలంటే సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఫార్ములా ఉన్నాయి కదా, మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వైని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో మార్చుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై టర్న్ మనం ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా యాంగిల్ అనేది వస్తుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమనుకున్నాం, సో ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. సో స్మాల్ వై ఏమనుకున్నాం చూడండి, సో స్మాల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. సో ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. స్మాల్ వై ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ వై కాస్ థీటా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ మనం అందులో వేసి ఈజీగా చేయొచ్చు. చూడండి, ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ మళ్ళీ అదే రాయాలి, ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఇంటూ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ప్లస్ వై కాస్ ప్లస్ బి ఇంటూ వై అంటే ఏంటి మళ్ళీ సో కిందది ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేస్తాను నేను, జస్ట్ ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో ఈ ఫార్ములా వేసాను, ఎక్కడైతే వై ఉంటుందో ఈ ఫార్ములా వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ మైనస్ 2xy. చూడండి ఎక్స్ వై టైం వచ్చింది, 2xy సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేయాలి. సో 2h ఇంటూ చూడండి ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తాం, ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఎక్స్ సైన్ థీటా ఇంటూ వై సైన్ థీటా. సో అంటే ఏమవుతుంది మనకి xy సైన్ స్క్వేర్ థీటా xy సైన్ స్క్వేర్ థీటా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు దీంతో సో y కాస్ థీటా ఇంటూ 2x. సో y కాస్ ఇంటూ x అంటే ఏమవుద్ది xy సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ y కాస్ థీటా ఇంటూ y సైన్ థీటా అంటే ఏమవుద్ది మైనస్ y స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా y స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా వై స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ది దీని అనమాట, ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2xy సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇందులో ఈ ఈక్వేషన్లోని మనం XY టర్మ్ ఎలిమినేట్ చేయాలి. సో XY టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి, మనకి ఈ టర్మ్ 1 సో 2 3 4 సో 4 టర్మ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఇది రాసేసుకుంటే మైనస్ 2a సైన్ థీటా కాస్ థీటా. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ 2b సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా అంటే 2h కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2h సైన్ స్క్వేర్ థీటా. సో 2 కాస్ స్క్వేర్ థీటా 2h కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2h సైన్ స్క్వేర్ థీటా. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 2h కామన్. సో 2h కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా.
ఇక్కడ మనకి టూ సైన్ టీటా కాస్ట్ దీన్ని ఏం రాయొచ్చు ఏ ఇంటూ సైన్ 2 టీటా, ఎందుకంటే 2 సైన్ టీటా కాస్ట్ టీటా సైన్ 2 టీటా, ఇక్కడ బి ఇంటూ సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో 2h ఇంటూ దీన్ని రాయొచ్చు కాస్ 2 టీటా రాయొచ్చు, కాస్ 2 టీటా. సో దీన్ని మనం ఇప్పుడు ఏం రాయొచ్చు సైన్ 2 టీటా కామన్ తీద్దాం, సైన్ 2 టీటా కామన్ తీస్తే మైనస్ సైన్ 2 టీటా కామన్ తీస్తే ఏమవుద్ది ఏ మైనస్ బి అవుతుంది. సో ఇప్పుడు ఈ కాస్ 2 టీటాని అట్సే తీసుకెళ్ళిపోదాం. సో కాస్ 2 టీటాని అట్సే తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ సైన్ 2 టీటా ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h ఇంటూ కాస్ 2 టీటా, మైనస్ 2h ఇంటూ కాస్ 2 టీటా. ఇప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్. సో కాస్ 2 టీటాని ఇట్సే తీసుకురండి, ఏ మైనస్ బిని అట్సే తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుద్ది సైన్ 2 టీటా బై కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2h బై ఏ మైనస్ బి, 2h by a minus b. సో sin 2 theta by cos 2 theta is equal to 2h by a minus b. మరి sin by cos అంటే ఏంటి రాయొచ్చు tan 2 theta. సో tan 2 theta is equal to 2h by a minus b, 2h by a minus b. మనకేం కావాలి టీటా ఒకటే కావాలి, ఇంకేం అవసరం లేదు కనుక tan అట్సే తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమవుద్ది 2 theta is equal to tan inverse of 2h by a minus b. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏంటి ఇప్పుడు 2 అనేది మనకు అవసరం లేదు, 2 అనేది అటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తాం. సో దేర్ ఫోర్ సో టీటా కావాలి ఇంకా టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇన్వర్స్ tan 2h by a minus b. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్. How much it is rotated, how much the axis are rotated, that is 1/2 into inverse tan 2h by a minus b, 1/2 inverse tan 2h by a minus b. సో ఇది మనకి యాంగిల్ మాట. ఇక్కడ మనకి ఏ అండ్ బి అండ్ నాట్ ఈక్వల్. సో ఏ మరియు బి అనేవి నాట్ ఈక్వల్ మాట. ఏ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వకూడదు. ఈక్వల్ అయితే ఏంటి మనకి ఇన్ఫినైట్ అయిపోద్ది. సో tan ఇన్వర్స్ ఇన్ఫినైట్ అంటే 90 degrees. సో టీటా అనేది మనకి 45 degrees దగ్గర మనకి అది ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు బి అయితే టీటా అనేది 45 degrees అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 45 degrees దగ్గర మనకి సో 2 టీటా అంటే 90 degrees అవుతుంది. సో tan 90 అంతా మనకి సో అన్డిఫైన్, అందుకని మనకి ఏ అనేది బికి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ అయితే టీటా అనేది 45 degrees అవుతుంది అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా ఈ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్వర్స్ tan 2h by a minus b అనేది ఒక్క ఈ ఈక్వేషన్ కే కాదు. సో దీని ఎక్స్టెన్షన్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ కాకుండా నాన్ హోమోజీనియస్ కూడా ఇది ఈక్వల్ అవుతుందన్నమాట. సో 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా మనకి ఇదే ఫార్ములా టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్వర్స్ tan 2h by a minus b. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే ఒక లెసన్ యొక్క కాన్సెప్ట్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎన్ని ఎక్సర్సైజ్ ఉంటాయో అవన్నీ కూడా నేను రేపు ఎల్లుండి మీకు ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించడం మనకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్ బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.